అది మిత్రులారా, వెల్కమ్ టు మన తెలంగాణ. ఇవాళ ముఖ్యంగా తెలంగాణ సాంప్రదాయం, ఒగ్గు సాంప్రదాయం అయితే ఏది ఉందో, దీపాల ప్రదర్శన అయితే ఏదైతే ఉందో, 101 దీపాలతో కోటొక్క ప్రదర్శనలు ఇచ్చిన మన కొండ్ర వెంకన్న గారి దగ్గరకు వచ్చిన, ముఖ్యంగా తెలంగాణ స్ఫూర్తిని ఖ్యాతిని దిగదిగంతాలకు చాటి చెప్పిన మిద్దెరాములు గారి ప్రియ శిష్యులు మన కొండ్ర వెంకన్న గారు. మన పెద్దపల్లి జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా బేగంపేట వాస్తవ్యులు. వాళ్ళ ఇంటికి మనం రావడం జరిగింది మన తెలంగాణ నుంచి. ఇవాళ మనం అన్న పాట మాటను అట్లనే ఇప్పుడు దీపాల ప్రదర్శన చూసిరుగా, ఇట్లా జాతీయంగా అంతర్జాతీయంగా ఈ ప్రదర్శనలు ఎన్నో చోట ఇచ్చి ఒక తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుతున్నటువంటి నేపథ్యం మన కొండ్ర వెంకన్న గారికి ఉంది. అన్న నిజంగా ధన్యవాదాలు. మీ ప్రదర్శన చూస్తే అద్భుతం అనిపించింది. ఇక ముందు మనం అన్నతో ఆట పాట మాట మాట్లాడుకుందాం. వెల్కమ్ మిత్రులారా, రండి. హాయ్, నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ. వేయేళ్ళ ఈ తెలంగాణ నేల మీద పోరాటాలే కాదు, మన సంస్కృతికి అద్దం పట్టే కళలు, జానపద కళలు, సాంస్కృతిక కళలు ఎన్నో ఉన్నాయి. ఆ కళల్లో ఆరితేరిన నిష్ణాతులు, వారి పరంపరలో వస్తున్న ఎంతోమంది కళాకారుల సమూహమే మన తెలంగాణ. ఈ తెలంగాణ గడ్డ మీద ఒగ్గు కళలకే కానీ, జానపద కళలకే కానీ ప్రతి దగ్గర మనకు ఒక మనదైన ముద్ర ఉంది, మనదైన సంతకం ఉంది. ఏ ఊరికి వెళ్ళినా మనదైన ఒక గొంతు ఉంది. ఒక్క డమరుకం డమడము అన్న, ఒక్క డోలు ధన్ను అన్న, ఒక డప్పు శబ్దం మనల్ని కదిలియాలన్న ఈ తెలంగాణ నేలకే సాధ్యం. అటువంటి నేల మీద వేల ఏళ్ల చరిత్రను, అనాదిగా వస్తున్న మన తాతల పరంపరను, మన దేవతల పరంపరను బతుకు ఆనవాళ్ళుగా చేస్తూ మన చరిత్రను గానం చేస్తున్న ఒగ్గు కళాకారులు, ఒగ్గు కథను నమ్ముకున్న ఎంతోమంది మహానుభావులు, అందరికీ వందనాలు. ముందుగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మిద్దెరాములన్న గారి వారసత్వ పరంపర ఇక్కడ కొండ్ర వెంకన్న గౌడ్ గారు, పెద్దపల్లి జిల్లా బేగంపేటలో ఆ పరంపర కొనసాగుతోంది. ఆయన తదనంతరం ఆయన కింద వచ్చిన శిష్యులు కూడా ఉన్నారు. ఆయన ఎంతోమందిని తయారు చేసిన అన్న తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు, అట్లనే తెలంగాణ ఈ సాంస్కృతిక మాధ్యమంలో ఉన్నాడు. కాబట్టి అన్నను పరిచయం చేసుకుందామని మన తెలంగాణ ఇంత దూరం వచ్చింది. అన్న, మీకు మరొక్కసారి 101 దీపాలతో కోటొక్క కాంతులు వెలిగించి ఈ తెలంగాణ హృదయాలను అల్లుకుని ఎన్నో, అంటే ఈ ఒక్క బేగంపేట నుంచి మొదలై దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాల్లో, ఎన్నో దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చి మళ్ళీ ఈ నేల మీదే ఆ కళలకు ప్రాణం పోస్తున్న మీకు ధన్యవాదాలన్న. దండాలన్న, దండాలు. ముందుగా అంటే మీరు మీ ప్రస్థానం మాట్లాడబోయే ముందు, ఈ ఒగ్గు కళల్లో మీరు ఎట్లొచ్చిరు, ఏం కథ నడుచుకోబోయే ముందు, నాకు ముందుగా నాకే కానీ, ఈ తెలంగాణ నేలకే కానీ, ఈ ప్రపంచంలో ఒగ్గు అన్న పదం పోయినంత దూరం మీ పాట పోయి ఉంటుంది. అట్లా ఒక ప్రార్థనా గీతంతో ప్రారంభిస్తే మనం తర్వాత విషయాలు మాట్లాడుకుందాం. తప్పకుండా. హరి 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 హరిహర బ్రహ్మాండమా హరిలోక సంచారి మధుడు మానేరు మానేడు గడ్డ మరువన్న తల్లి విద్యప్పినవాడ వీరనవన్లు బుద్ధి చెప్పిందాన పూనాచ అమ్మవారు పార్వతి 10,000 దండవే. స్వామి యాదవి దండమా భూదవి దండమా, స్వామి యాదవి దండమా భూదవి దండమా, లోకల శంకర నీకల దండమా, అమ్మర్ పార్వతి 10,000 దండమా, అమ్మర్ పార్వతి 10,000 దండమా, మమ్మల కన్నమా తల్లికి దండమా, మమ్మల కన్నమా తండ్రికి దండమా, నాకు విద్యలు చెప్పి నా గురువుకు దండమా, నా గురువు మితేరా అన్నకు దండమా, నా ఏగడి కంచేరా నీకే దండమా, నా మొగడి తలమా నీకే దండమా, నా డబుర్క నాదంపై దండిక దండమా, తెల్ల దండం నారాయణ దోపర మందేమో, నా అప్పలాల తలల ఆలకించదా తలల, నా అన్నలాల తమ్ములాల ఆలకించదా తలల, మేము చెప్పబోయే కథలోనా అయ్యా ఎన్ని తప్పులున్నా గానీ మమ్మ మన్నించి బ్రోవారయ్యా, ఇక మాకు తల్లులున్నారయ్యా, ఇక మాకు తండ్రులున్నారయ్యా, నేను గొల్లవాణ్ణి కాదే రాజా, నేను కాలు గజ్జ కట్టాలేదు, నేను కథను మద్దతు కాలేదు, నేను ఏమి నెరవలేదు రాజా, మేము ఎడ్డి మల్ల ఉన్నాము రాజా, అది ఇక్కడికి దగ్గరున్నదో అది రామగిరి మండలమయ్యా, తెల్లు రామగిరి బేగంపేట, ఇక నా యొక్క కూలమైనా అది గౌడ కూలమున్నాదయ్యా, ఇక నా యొక్క గోత్రమైనా అది కౌంటింగ గోత్రమయ్యా, ఏ రాఘవో రామ 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 సీతారామ రామ
చెల్లు రామ రామ రామో సీత రామోచ్చ రామ రామ అయ్య రాఘవ మేలు రామ రామోచ్చ రామ రామ తల్లి ఎవరేలు పట్టము వారు ఏలుతున్నారు చెల్లి శంకరుండు ఏలది అది సోనందుల కోటరా నా పార్వతమ్మ ఏలది అది పంచనాథ్ గిర్లురా ఓరి ఎక్కమాని ఏలది నా ఎల్లార పట్టము ఓరి బీరయ్యారు ఏలది అది భీమరాతి వడ్డురా ఇక సారంగూడు ఏలది అది సల్లని యమునాడరా ఓరి నరియంద్ర ఏలది అది గజనావ పెళ్లిరా ఇక బ్రహ్మదేవుడు ఏలది అది సత్యలోకం ఉన్నది ఇక పెద్దమ్మారి ఏలది అన్నా రామ రామ అంటివి పరశురామన్ వల్ల గొడ్డలు పట్టుకొని వచ్చిన అన్నా ఫైటింగ్ అయితే రాలేదు నీతో డీటెయిల్స్ తెలుసుకుందామని వచ్చిన ఓకే అచ్చా అన్న అన్నా నీ పేరు చూస్తేనేమో వెంకట్ గౌడన్న అవును ఈ కథలు చెప్పేటోళ్ళంతా ఒగ్గోళ్ళు ఉంటారు తెలంగాణ వ్యాప్తంగా అవును ఈ గౌన్లో ఆయనకి కథ ఎట్లా అబ్బింది అన్నా నువ్వు ఇండ్లకి ఎందుకు వచ్చినావు అన్నా ఈ పాటలు ఒగ్గోళ్ళ కంటే నువ్వు ఎందుకు ఇంత ముద్దుగా వాడతావు కథలు ఎందుకు చెప్తావు అన్నా నాకు ఆ ముచ్చట చెప్పు అన్నా ఫస్ట్ మేము రామాయణం వేసినాం ఓకే రామాయణం వల్ల నేను మీ నాయనకి ఏమన్నా ఉందా ఎవ్వరికి ఏం లేదు నాయనకు తాతలకు మా వంశంలో ఎవ్వరికి ఏం లేదు మాతోటే స్టార్ట్ గా అయితే రామాయణం వేసిలు మా ఊళ్ళే రామాయణంలో నేను బఫున్ పాత్ర కట్టినా తర్వాత ఇంద్రజిత్తు పాత్ర కట్టినా బఫున్ భార్యకు ఆడివేషం కూడా వేసిన బఫున్ గా బాగా మండల లెవెల్లో బాగా పేరు వచ్చింది లక్షలాది మంది వేల మంది వచ్చారు ఇంద్రజిత్ అంటే లక్ష్మణుని మీద బాణం లక్ష్మణునికి ఎత్తే లక్ష్మణుడు అప్పుడు నేనే ఆ జిత్తు నువ్వే నేనే ఆ జిత్తు నువ్వు ఎత్తనే లక్ష్మణుడు మూర్చపోయాడు ఓకే అయితే అప్పుడు ఇక పబ్లిక్ ను చూసి నాకు నిద్ర పట్టులు లేదన్న రామాయణం అయిపోయిన తర్వాత పట్టాభిషేకం అయిపోయిన తర్వాత నిద్ర పట్టపోయేది ఓకే ఆ సమయంలో మా ఊరికి కెక్కర్ల కొరకొప్పుల జోగమ్మని చనిపోతే వాళ్ళ కొడుకులు మిద్దరాములు పిలిపించారు ఆ కథకు ఓకే మా ఇంటి ముందు మా పాతిల్ని మిద్దరాములు అంటే పెద్ద పేరు పెద్ద పేరు ఇక ఆయన వచ్చిన తర్వాత దాదాపు రాత్రి 1 గంట అవుతుంది నా గురించి వచ్చిన పబ్లిక్ భక్తులందరూ ఆయనకు చెప్పారు కూడా వచ్చిన వాళ్ళు ఆయన ఈ ఊళ్ళో కూడా పోరాడు మంచి మొన్ననే పట్టాభిషేకం అయింది అని చెప్పిన తర్వాత నన్న మిద్దరాములు పిలిపించుకున్నాడు దేనికి పట్టాభిషేకం అయింది బేగంపేట రామాయణం ఓకే సీతారాముల పట్టాభిషేకం అయిన తర్వాత నన్ను పిలిపించుకున్నాడు మిద్దరాము పిలిపించుకున్న తర్వాత పైన ఓ పాట వాడిన నాకు అప్పుడు దీవనార్థి పెట్టిన ఏం పాట వాడినా ఆయన ముందర నేను అప్పుడు రామాయణం స్టైల్లో నేను పాడిన ఏది గింత వాడది నేనే సిపాయినోయ్ జానా సిపాయి తరమంతా హోటల్ మే జానా నేనే సిపాయినోయ్ జానా సిపాయి తరమంతా హోటల్ మే జానా నేనే సిపాయినోయ్ జానా నా సిపాయి తరమంతా హోటల్ మే జానా నేనే సిపాయినోయ్ జానా కట్ట మీద 2 బట్ట పేగుల చూసి కట్ట మీద 2 బట్ట పేగుల చూసి నాకు బాబు పిల్లలని నరికి సంపుతి నా సిపాయి తనమంతా హోటల్ మే జానా నేనే సిపాయినోయ్ జానా సిపాయి తనమంతా హోటల్ మే జానా నేనే సిపాయినోయ్ జానా నా సిపాయి తనమంతా హోటల్ మే జానా నేనే సిపాయినోయ్ జానా సిపాయి తనమంతా హోటల్ మే జానా అవే ఈ పాట మిద్దరాముల ముందర వాడిను పాడినా ఇది తొలత పాట పాడంగా ఏమన్నాడు ఇక నాకు మంచి దీవనార్థి పెట్టాడు బిడ్డ నీకు భవిష్యత్తు ఉన్నది నీకు కళారంగంలో మాత్రం మంచి భవిష్యత్తు ఉన్నదని నాకు దీవనార్థి పెట్టిన తర్వాత ఇక నాకు నిద్ర పట్టలేదు రోజు ఈ కథ నిర్వాలి పబ్లిక్ ఎట్లా ఊరంతా కదిలి మిద్దరాముల కథ కత్తానంటే ఇక నాకు మనసంత మళ్ళీ ఈ కథ మీదకి మరలింది చదువంతా సన్నపోతే ఎక్కింది ఏం చేసిన మిద్దరాములు క్యాసెట్లు తెచ్చుకున్నాడు టేప్ రికార్డ్ చేసుకున్నాడు విని మళ్ళీ మా వాళ్ళతో అందరితో ఒక బ్యాచ్ తయారు చేసుకున్నాం మీ బాప ఏమంటలేడు ఏషాలు ఎత్తానో చదివి అప్పుడు బాగా మా అవ్వన్న మా నాన్న మస్తు కోపడ్డారు కోపన్న రామాయణం కాడికి పోనీయలే పోనీయకపోతే ఒక 50 మంది పెద్ద మనుషులు వచ్చి మా వాళ్ళని బతిలాడిల్లు అగో మీ పిల్లగాడే రావాలి ఆయన అత్తనే మంది వస్తారు అవును లేకపోతే ఎవరు వస్తలేరు రామాయణం కాడికి అగ్గో అని అన్న తర్వాత మా వాళ్ళకి అప్పుడు ఒప్పుకున్నాక ఇక నాకు ఇక జెండకిరిసిపెట్టినట్టు అయింది జెండకిరిసినట్టు అయింది ఇక బాగా ఫుల్ పర్మిషన్ వచ్చే ఇక ఎక్కుతానే కొత్త కొత్త పాటలు కొత్త జోకులు అన్ని చేసుకుంటావు జోకులు అంటే నీకు ఏరియాలో నువ్వు అడ్డు కథలు వాడితే అడ్డమే లేదట కదా మస్తు కామెడీ చేస్తావట ఫుల్ మజాక్ చెప్పాలంటే నీదేనని నేను
ఇట్లా వచ్చేటప్పుడు 2-3 ఊర్లు అరుచుకొని వచ్చిన ఆ, నీ ముచ్చటే చెప్తారు అంతే ఏది నువ్వు ఫేమస్ అయినది ఒక్కటి చెప్పిన కథ కథలదా కథలలో ఒగ్గు కథలా ఆ ఒగ్గు కథల అయితే నువ్వు ఒకటి- చెప్తే గిదే ఎంకన్నా చెప్తే గిదే చెప్పాలని ఒకటి ఉంటది కదా అవును అవి గదే చెప్పు నాకు అయితే గిలాసల సులోచన అని ఉంటది కిలాసల సులోచన గిలాసల సులోచన ఓ కొడుక ఇదే అయితే దొరసాని పిలుస్తుంది అన్నట్టు ఆ. పూజలకు పోగా ఆ దాసదాన్ని పిలుస్తుంది దాసదాన్ని పిలిచిన తర్వాత నీ పేరేం పేరు అంటే నా పేరు గిలాసల సులోచన అంటది అగో గట్లెట్లా పెట్టిరే అని గిట్లనే అంటారు గట్లెట్ల వ్యక్తి పేరు ఉంటే సులోచన ఉంటది లేవు గిలాసల గిలాసలు ఏంటంటే దానికి ఒక పెద్ద చరిత్ర ఉండదు అమ్మ ఏం గిలాసల మీద ఏ ఎందుకు తీ అయ్యో చెప్పరాదు అబ్బో, ఏ ఇప్పుడు ఎందుకు తీ ఎవరిని ముచ్చట వీళ్ళందరూ కూడా ఇజ్జత్ ఇస్తావేంది ఈ ఇజ్జత్ ఎందుకు తీస్తాం ఉన్న ముచ్చట చెప్ప తప్పదంటావా తప్పదు మరి తప్పదా ఇక తప్పకనే అత్తి హైదరాబాద్కి వెళ్ళి అయితే ఇన్నవానే ఆ. నేను పుట్టినప్పుడు ముందుగా మా వాళ్ళు నా పేరు సులోచన అని పెట్టారు ఆ, కానీ గిలాసలు అనేది నడమంతరాన్ని వచ్చింది నాకు పేరు గిలాసల సెకినాలు మూసుకొని ఛాయలు ముంచుకున్నావు అయ్యట ఏ గట్ల కాదే అయితే గిలాసలని ఎట్లా వచ్చి చెప్పు అంటావా ఎట్లా మా ఊళ్ళే ఆ, ఒక మహిళా సంఘం అని సంఘం పెట్టాం పెట్టిర్రు మేము ఆ, ఆ సంఘంలో నేను పెద్ద మనిషిని అయినా సంఘంలో పెద్ద మనిషి ఆ పెద్ద మనిషిని అది వరకు గాలే పెద్ద మనిషి అంటే ఏంటి అనుకుంటారు ఏంటిది ఏంటి అనుకుంటారు ఈ సాపేకుడు కాదా ఏ సీతి ఏ ఒకటి ఏ మాట్లాడతారు కానీ ఒక పాడు కాదు పెద్ద మనిషి అంటే ఒక కులంలో కుల సంఘంలో ప్రెసిడెంట్ ఉంటాడా ఉంటాడు ప్రెసిడెంట్ పెద్ద మనిషి అన్నారు అవును పెద్ద ఒక ఊరికి సర్పంచ్ ఉంటాడు అవును. సర్పంచ్ పెద్ద మనిషి అన్నారు అంటారు ఒక ఊళ్ళో వార్డు మెంబర్ ఉంటాడు వార్డు మెంబర్ పెద్ద మనిషి అన్నారు. అంటే ఈ లెక్కలు ఇప్పుడు ఆడోళ్ళే కాదు మగవాళ్ళు కూడా పెద్ద మనుషులు అయితే నేను గ్రూపుకు లీడర్ నా ఇన్నే అట్టనా? గ్రూప్ లీడర్ అయితే పెద్ద మనిషి అన్నారా మరి గా గిలాసల ముచ్చట చెప్పు ఇక అదే చెప్తానా ఆడికి వస్తానా ఇక గ్రూప్ లీడర్ అయినాక మా ఊళ్ళో ఒక పెళ్లి జరిగింది పెళ్లి జరిగిన తర్వాత ఆ పెళ్లికి రమ్మని మా గ్రూప్ వాళ్ళందరి పొత్తులో ఒక పత్రిక ఇచ్చారు పొత్తుల పత్రిక పొత్తుల పత్రిక ఇచ్చిన తర్వాత మా గ్రూప్ వాళ్ళందరం కలిసి ఒక 116 కట్టం జమ చేసుకున్నాం అది కూడా పొత్తుల్నే పొత్తుల్లే జమ చేసుకుని 116 కట్టం పట్టుకొని ఇక ఆ పెళ్లికి పోదాం పోయినాం ఓకే ఇక నేను ఎప్పుడైనా కూడా బాగా సోకుల పడతానే అగో తెలుస్తూనే ఉంది. వీళ్ళందరికీ ఎరికే నాకు గురించి. అగో బాగా నాకు సోకుల ఇప్పుడు- పడతాయి. అగో ఇగో చెమికిలు సోకులు కనబడతాయి. అదే రేపు ఏదైనా అచ్చర్ ఉన్నదంటే నేను ఇవాళ నుంచే తయారైతా అబ్బా రిపేర్ అవుతా రిపేర్ అవుతావు రిపేర్ కాదు ఇవాళ నుంచే రిపేర్ రిపేర్ అవుతావు. అయితే ఏ, ఇక వేయడం ఆ. పోయిన తర్వాత ఏమున్నది అక్కడ మంచిగా స్టేజ్ మీద పిల్లున్న పిల్లగాడు కూర్చున్నారు ఓ దిక్కు భోజనాలు పెడతారు ఇక భోజనాలు పెడతా అంటే నేనేం చేసిన చక్కగా భోజనాల కాడికి పోయినా మనం పోయినా 2 రోజులు రిపేర్ అయితే ఈ 2 రోజులు రిపేర్ అయితే మరి భోజనాల కాడికే భోజనాల కాడికి పోయినా పేటల టేబుల్ల మీద ఓ పక్కకేమో గిలాసులు బోర్రేసి ఓ పక్కకేమో ప్లేట్లు బోర్రేసి మరి దగ్గరికి వచ్చింది కథ నా కళ్ళు మొత్తం ఆ గిలాసులు వినబడ్డే ఏ గిలాసులు పడగా తన్ను 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 మెర్తలే అప్పకిసోటి గిలాసులు 4-5 నా ఇంట్లో మంచిగా నాకు అనిపించిన తర్వాత చక్కగా నేను గిలాసాల కాడికి వేరా గిలాసాల తీసిన అయితే నా ఓళ్ళు వేసుకున్నా ఎరగనట్టుగా ఓళ్ళు వేసుకొని తెలియనట్టుగా అయితే తీసిన కొంగు తీసిన అయితే మీదకి వెళ్ళి వేసుకొని ఇక అందరు పువ్వు తింటారు నన్ను తినమని అంటారు నాకు తగులు పుగుళ్ళు అయితే అంతే నాకు అదే సిత్తు మొత్తం అవుతాను నేను తినడే అని అంటే లే సురేషన్ అక్క పెళ్లి కత్తివి ఫంక్షన్ కత్తివి నిన్నటి నుంచి రిపేర్ అవుతుంది ఇక్కడ తినపోతే ఎట్లా సురేషన్ అక్క అని వాళ్ళు అంటారు మళ్ళీ పోతుల కట్నమా నువ్వు తినపోతే మేము తినవు నువ్వు పెద్ద మనిషివి కదా నీ పాలు మెతుకులు నువ్వు తినాలి నువ్వు చెప్పావు కదా నువ్వు తింటేనే మేము తింటాను ఆ ముళ్ళకి అయ్యో పెట్టుకున్నాక ఏదో తప్పదనుకున్నా నాకేమో ఆగుళ్ళు పువ్వులు అయితే చెప్పన వాళ్ళే సిక్కుల గిలాసులు వేసుకోవాలి ఇక అయితే తప్పదనుకున్న బుక్కెడ తిన్న తర్వాత మెల్లగా జారుకుంటా అన్నే ఫోన్ నక్కేటో పోతానవు నువ్వు చెప్పావు కదా నువ్వు పెద్ద మనిషివి కదా నీ చేత కట్నం పెడితేనే పేరు ఉంటది కానీ మా చేత పెడితే ఉంటుంది అక్క ఉండాలి అలా నా ఎంబడే పడతారు కదనే ఇక తప్పదనుకున్నా అయితే మెల్లగా 116 కట్టం చేత పట్టుకున్నా ఇక సింగులు గిత్తనే 2 ఏళ్లతోటే కొందరు పాడుగాడు పిసికి పాడు చేస్తారు అయ్యో ఈ గిలాసుల సింగులాయే ఇక అయితే ఇట్లా 2 ఏళ్లతో పట్టుకొని పొయ్యార మొలక పోసుకొని గల్లు 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 అనుకుంటే చక్కగా పోతా ఏ మొగ మూట కొడుకులు అంతా నన్నే చూస్తాను నువ్వు అసలే 2 రోజులు రిపేర్ అయితే ముద్దుగా తయారైతే అందరు నన్నే చూస్తాను
అవుతా అది సొల్లు కక్కుతారు పెదవులు చప్పరిస్తారు పళ్ళు కొరుకుతారు ఇక నేను టేజీ మీదకి పోయినా టేజీ మీదకి పోయి పిల్లగాని కట్టం చేతలు పెట్టుకుంటే ఇక పోజులు పెడతానా నేను నాకు అన్ని పోటు వల్ల వాడన్నాను బాగా సోకుంటది మళ్ళీ ఇప్పుడు సెల్ఫీ వాళ్ళకేరికే ఇప్పుడు సెల్ఫీ సెల్ఫిస్తే వాళ్ళకేరికే ఇక నేను పోజుల మీద పోజులు పెడతా అంటే ఇక వీడియో తీసాం ముడ కొడుకులు పోటు వల్ల కొట్టే ముడ కొడుకులు టక్క పోటు వాళ్ళు కొడతా అంటే వీడియో తీస్తా అంటే నేను ఇంత పోజులు ఎక్కువ పెడతాను మా ఎరాళ్ళు అంటముంటా నేను గిలాసాలు చేయంగా ఎట్లా చూసిందోనే అది మందిర వాడి ఎవగొండ రాక్షసుడికి అతను కత్తాను ఇది అంచం ఉండేటో వస్తాంది ఎటో వస్తాంది అనుకుంటారా అది రానే వచ్చింది తేజ్ ఎక్కనే ఎక్కేమన్నా దొరికేనా సులోచనక్క రాంగా నీ కడపంత లోపలికి లోతుకుంది మాళ్ళవే గింతగానం ఉబ్బింది గంతగానం తిన్నవా అక్క అని నా కొంగు పట్టి గుంజింది అమ్మా నా ఊళ్ళో ఉన్న గిలాసాలన్నీ అమ్మా బొల 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 16 గిలాసులు అయితే భూమి మీద పడ్డా నా ఆ రంగం ఈ రంగం అంతా బయట పడ్డది తెల్లారి నుంచి నేను 16 పూట అత్తాను అనుకో గిలాసుల సులోచన అత్తందుర్రో అనుడే అంచం అప్పుల మీద ఉన్న గిలాసులన్నీ సిక్కుల వరుడే అవప్పుడు వచ్చింది నాకు సులోచన అన్న పేరు గిలాసుల సులోచన అన్న పేరు ఇంకా నయం అసలు టెంట్ హౌస్ మాట్లాడుతుండే నీతోటి గిలాసాలు ఎటు పోయినాయి అని అట్లా వచ్చిందే మొత్తానికైతే మామూలుగా లేదు గిలాసాల సులోచన అయితే పట్టపట్ట ఫోటోలు దిగిన బాగానే ఉంది ఆ పెళ్లి అయిపోయినాక మరి అసలు కథకి ఏం వచ్చినావు ఏం సంగతి ఇక కథకు వచ్చిన తర్వాత ఏంటంటే మా ఊరి గురించి నేను చెప్పుకోవాలి అవును ఇంతలా గిలాసాల సులోచన మరి బేగంపేట గురించి అంత ఊర్లో పోటీ చెప్పుకుంటూ రావడిది మా ఊరి గురించి మేము చెప్పుకోవాలి ఇప్పుడు ఈ కథ మిద్దరాములు గారికి చెప్పినావు ఈ జోకు చెప్పినా ఆయన కూడా కిసకి బాగా నవ్వేది కొత్త ఇంకేమన్నా ఉన్నాయో చెప్పు అని నన్ను బామ్మర్ది అని పిలిచేది మీది బాబామర్దుల వరుస మా ఇద్దరిది ఇక మంచిగా అంటే నా ప్రాణం ఇక మిద్దరాములు అంటే ఇక ఆయన జోలు తిత్త కూడా నాకు రోగాలు మొత్తం లేస్తాయి అట్లా స్నేహంగా మేము కలిసిమెలిసి ఉన్నాం ఒక అన్నదమ్ములు. నీకేమైనా నేర్పినవి ఉన్నాయా? నాకు ఆయన కథే మొత్తం అయినదా కాదు ఆయన వాడంగా మాత్రం పోలేదు కానీ ఆయన వాడంగా ఒక శోకరాగం నీకు నచ్చింది ఏదైనా కథలది శోకరాగం అంటే మా వెంకన్న గౌడు వాడితే మాకు కళ్ళలో నీళ్ళు ఆగుతలేవురా అనేది ఒక్కటి శోకరాగం. కొడక రాముడారా కొడక రాముడారా నా కొడక రాముడా అయ్యో కొడక రాముడారా కొడక రాముడారా కొడక రాముడారా నా కొడక రాముడా అయ్యో కొడక రాముడారా నా కొడక పరిచరామ నీ బండ బాధ్యత కొడక నీ కాళ్ళు మొక్కద కొడక చేసుకున్న పిల్లవోలే చెయ్యెత్తి కొడుతున్నవా కొడక కట్టుకున్న భార్యోలే నన్ను కాలెత్తి తంతున్నవారే కొడుకో ఓ రయ్యా బాపు జాడా చెప్పువాని బాధ పెట్టుతున్నవా నువ్వు బాపు జాడా చెప్పువాని కొడుకరారా కొడుకో దాయగల్ల కొడుక అయ్యో దాయగల్ల కొడుకో సేమగల్ల కొడుక ఇంటికన్నా పోయినాక బాపు జాడా చెప్పుదాను నన్ను కొట్ట పోకు కొడుక నన్ను తిట్ట పోకురో హరే రాముడా రామన్న రామ మిద్దరాముల గురించి చెప్పాలంటే తెల్లారబోదు పొద్దుకోబోదు. కొందరు మాత్రం చాలా మంది వేల మంది శిష్యులు తయారయ్యారు మా గురువుగారి పేరు మీద. అప్పుడు మేము కేవలం ఉన్నది ఈ ఏరియా నుంచి మన పెద్దపల్లి కన్మార్ జిల్లా నుంచి ఈ ఏరియాలో నేను మంత్రి సైడ్ నుంచి నేను కోండ్ర వెంకన్న గౌడ్ అనే నేను తర్వాత పెగడపల్లి గ్రామంలో గోపగోని ఓదాన్ని ఉండే వేములవాడ దగ్గర నూకల మరిలో రాయసం గౌడ్ అని ఉండే
కానీ ఇప్పుడు మాత్రం కొన్ని వేల బృందాలు తయారైన ఒకటేనా వెంకన్న గౌడ్ నేను మిమ్మల్ని అడిగేది మిద్దరాములు అటువంటి పెద్ద మనుషులు చెప్పింది ఏంటంటే సద్దిదిన రేవు తలువు బిడ్డ సచ్చదాకా బువ్వ పుడుతుంది అని చెప్పి ఖచ్చితంగా తెలవాలి ఖచ్చితంగా మూలాలు మర్చిపోకుండా మన కథ ఏంది మనం ఏ నుంచి వచ్చినాం ఎవరి నుంచి చూసి ఇన్స్పైర్ అయినాం అనేది చెప్పడం అనేది అది కృతజ్ఞతతో కూడుకున్నది. నాకు మిద్దరాములు ఒక్కటే ముచ్చట చెప్పేది, కళాకారుడు అంటే సముద్రంలో తుంగ లాంటి వాడు. ఓకే, సముద్రం ఉప్పొంగినప్పుడు ఆ తుంగ వంగుతుంది, మళ్ళా సముద్రం ఎన్ని రోజులు వస్తుంది ఎన్ని గంటలు వస్తుంది, అది అచ్చి కథం చల్లబడుతుంది. చల్లబడ్డాక తుంగ మాత్రం ఎప్పటి వల్ల లేచి నిల్చుంటది. అయ్యో నీ కృతజ్ఞతకు వందనాలే. నేను ఒకటి అడగదలుచుకున్నా నిన్ను అన్నయ్య. ఏందనంటే ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా అని ఒక చెప్తాను. నువ్వు ఏడు కన్నవో తరతరాలు తిరిగి వచ్చినావు. ఈ బేగంపేట నేల నిన్ను కన్నది. అవును, ఈ నేల నుంచే ప్రపంచానికి విసిరేయబడ్డావు. ఈ నేల నుంచే కొండ్ర వెంకట్ గౌడు వాళ్ళ నాయన కథ చెప్తే బాగుంటది అని వేణువులో పొగడబడుతున్నావు. ఈ నేల నుంచే తెలంగాణ కోసం పోరాడినావు, ఓ నౌకర్ తెచ్చుకున్నావు, TSS లో కూడా ఉన్నావు, సంస్కృతిక సారథిలా. అటు అది చేస్తున్నావు, ఇటు ఇది చేస్తున్నావు, ఈ ఊరికి పేరు తెచ్చినావు, నీకు పేరు తెచ్చుకున్నావు, పాటని నెత్తి మీద కిరీటం చేసుకొని ఇంత దూరం ప్రయాణించినావు. కానీ నీకు జన్మనిచ్చిన ఈ నేల మీద నువ్వు వాడగలిగిన ఒక పాట ఏదన్నా ఉందా? మా గ్రామం, మీ ఊరు. గల్ 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 గజ్జల మోత మహా గజ్జల మోత, అరే డమ 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 డప్పుల మోత మహా డప్పుల మోత, అరే డమ 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 డప్పుల మోత మహా డప్పుల మోత, అరే కళాకారుల గన్న తల్లి బేగంపేట మహా బేగంపేట, అరే కళాకారులకి కంచుకోట నా బేగంపేట, నా బేగంపేట, అరే కళాకారులకి కంచుకోట మా బేగంపేట, కళాకారులకి కంచుకోట నా బేగంపేట. అయ్యో పత్తేరా అబ్బా పత్తేరా పత్తేరా పోయొచ్చిన కల్లారా మా తల్లుల్లారా, పత్తేరా పోయొచ్చిన కల్లారా మా తల్లుల్లారా, ఇగో పత్తేరా పోయొచ్చిన కల్లారా మా తల్లుల్లారా, పత్తేరా పోయొచ్చిన కల్లారా మా తల్లుల్లారా, మీ అలసటకే ఆనందం గజ్జల మోత మా గజ్జల మోత, మీ అలసటకే ఆనందం గజ్జల మోత మా గజ్జల మోత, మీ అలసటకే ఆనందం గజ్జల మోత మా గజ్జల మోత, అలసటకే ఆనందం గజ్జల మోత మా గజ్జల మోత, అరే గల్ 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 గజ్జల మోత మా గజ్జల మోత, అరే డమ 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 డప్పుల మోత మా డప్పుల మోత, డమ 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 డప్పుల మోత మా డప్పుల మోత. నా ఊరి మీద నేను ఈ విధంగా చాలా 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 బాగుందన్న. ఎందుకంటే ఉన్న ఊరు కన్న తల్లి అన్నయ్య. మనం ఎంత దూరం పోయినా మన మూలాలు ఇక్కడనే ఉంటాయి, మన అస్తిత్వం ఇక్కడనే ఉంటది. ఇక్కడ ఇవాళ నేను కూడా వెంకటన్న ముందు వచ్చి మాట్లాడుతున్నా ఎక్కడో నల్గొండ జిల్లా నుంచి అంటే అది కలబెట్టిన భిక్ష, అది కలగలిపిన కళాకారుల కథనం. ఇది అంత దూరం చచ్చి దండాలన్నయ్య. నా గురించి మరి మీకు ఎవరు చెప్పిండో ఎట్లా తెలుసుకున్నావో? తెలుసుకున్నానే, కళాకారులు వచ్చినందుకు మీకు ప్రణామములు, మీకు పాదాభివందనాలు. కళాభివందనాలే తెలియజేయాలి. తమ్ముడా ఒకసారి కెమెరా గిటి తిప్పు అన్న, ప్రపంచం చూడు ఒక్కసారి. ఆయన ఎన్నెన్ని ఊర్లు తిరిగి వచ్చిండు, ఎన్నెన్ని ప్రదర్శనలు ఇచ్చిండు, తన జీవితాన్ని మొత్తం ఒక హాల్లో ఇట్లా పదిలపరుచుకున్నాడు. రేపటి తరాలు ఈయన మనవన్లు ఈయన మనవరాళ్ళు కూడా ఇగో మా తాతకి ఇది ఉండేనట అని చెప్పుకున్నటందుకు ఎంత చరిత్ర ఉన్నది చూడు. కళాకారుడికి ఎన్ని పైసలు ఇచ్చినా ఎన్ని కీర్తి కిరీటాలు ఇచ్చినా దక్కే గౌరవం మాత్రం గిదే. ఇది ఒక్కటే రేపటి తరాలకు మా వంశంలో ఒక మూల పురుషుడు ఉన్నాడు, ఒక ఈ ప్రపంచానికి మా ఐడెంటిటీని ఇచ్చిన మా గుర్తింపునిచ్చిన ఒక వ్యక్తి ఉన్నాడు అని చెప్పుకోవడానికి అన్న నిజంగా కొండ్ర వెంకట్ గౌడ్ అన్న మీరు మామూలు కళ కాదన్న. ఈ పాటలే ఇట్లా వాడుతురు అంటే మీరు ప్రజల కోసం ప్రజా పాలన కోసం ఎట్లాంటి పాటలు వాడుతురో ఇంకా బాగున్నది భాగవతం. ఆ భాగవతం ఇంకా బాగున్నది సాంస్కృతిక సారథిలా. ఒకటి వాడు మా దయానరసింగ్ అన్న రాస్తాడు, మేము బాడుతూనే ఉంటాం. దయానరసింగ్ అన్న నీకు బాగా అంటే అన్న రాస్తాడా? నీకు అన్న రాస్తాడు, మేము బాడుతూనే ఉంటాం. అందరం అన్నే ఒక్కడే రాస్తాడు. ఇక్కడ పెద్దపల్లి జిల్లా దయానరసింగ్ అన్నది ఒక పాట వాడు. దయానరసింగ్ అన్నది ఒకటి వాడు రాసిన పాట. ఒకటి వాడు రంది తీరనే రైతన్న రంది తీరనే రాజ్యమొచ్చనే పెదొల్ల రాజ్యమొచ్చనే, రంది తీరనే రైతన్న రంది తీరనే రాజ్యమొచ్చనే పెదొల్ల రాజ్యమొచ్చనే, అయ్యో రంది తీరనే రైతన్న రంది తీరనే రాజ్యమొచ్చనే పెదొల్ల రాష్ట్రమొచ్చనే, రంది తీరనే రైతన్న రంది తీరనే రాజ్యమొచ్చనే పెదొల్ల రాజ్యమొచ్చనే, అయ్యో రంది
రంది తీరనే రైతన్న రంది తీరనే రాజ్యం వచ్చనే పెదొల్ల రాష్ట్రం వచ్చనే రంది తీరనే పెదొల్ల రంది తీరనే రాష్ట్రం వచ్చనే పెదొల్ల రాష్ట్రం వచ్చనే. ఈ విధంగా మా అన్న రాస్తాడు పాటలు. సూపర్ సూపర్ అన్న. నిజంగా అంటే మీరు మల్టీ కళలకు అంటే సాంప్రదాయ ఒగ్గు కళని నిలబెట్టడమే కాకుండా సాంస్కృతిక సారథిలో కూడా ముందుండి అంటే మళ్ళీ మీకు ఇంకొక ప్రోగ్రామ్ ఉన్నది, మళ్ళీ మీతోటి ఇంకా నేను పాడిచ్చేది ఉన్నది. అన్న రాష్ట్రం నలుమూలల రైతన్న బతుకుల్లో రాష్ట్రం నలుమూలల రైతన్న బతుకుల్లో రాష్ట్రం నలుమూలల రైతన్న బతుకుల్లో పడదు దానికి చిట్కా దెబ్బ దానికి పడదు కాదు అన్న వాడదు అన్న వాడదు రైట్. అదే అయితే ఒకటి ఇది తీసుకోకటి చిన్నగా భార్య ఇంటికి వస్తుంది, భార్య ఇంట్లో ఉంటది, అవును భర్త తిరిగి వస్తాడు. అవును స్టార్ట్ చేసుకున్నావు అన్న. స్టార్టింగ్ భర్త ఇంటికి వస్తాడు, భర్త ఇంటికి వచ్చిన తర్వాత ఓకే తలుపు దీవానా భర్త వెళ్తాడు. అవును ఎవరయ్యా మీరు 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 నాకు మీ మాట అర్థమైతే లేదు కాదు రాములో దేవుడో నా దేవుడా అని భార్య అంటది. భర్త ఏమంటాడు, నీ భర్త నచ్చిందే నా భార్య అని అంటది. అన్న తర్వాత మళ్ళా భార్య ఏమంటది, నాకు పడితే ఎక్కడ పాడుపడ్డది పడితే 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 నా పడితే నేను పడతాను లేకనే టెంట్ కొయ్యకు నా మైకు కట్టుకున్నా కాదు రాములో దేవుడో నా దేవుడా అన్న తర్వాత మళ్ళీ ఏమంటాడు, నీ అక్క నేను భర్త నచ్చినట్టే పడితే అంటవా, నీ మొగలు నచ్చిందే మోరు దోపుదానా, నాకు మొగరమే ఎక్కడ పాడుపడ్డది మొగరము మొగరమో మొగరమో నా ఇగరము నాకు మొగరం లేకనే ఇంద్రమ్మ పథకముల ఇల్లు అత్తే నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకున్నా కాదు రాములో రాములో నా దేవుడా. ఇక నేను పురుషుని నచ్చిందే నీ 10 నచ్చిందా అని ఇవన్నీ అంటాడు. ఇక భాగవతం పెద్దగా ఉంటది, ఇక అన్నోళ్ళుగా మనకి వశం కాదు. వశం కాక ఇదరగాల తంది ఇంట్లో మంచ వెయ్యవే నా పానములా బాగలేదు, నా పానములా బాగలేదు, ఇంట్లో మంచం వెయ్యవే నా పానములా బాగలేదు, ఇదరగాల తంది ఇంట్లో మంచ వెయ్యవే నా పానములా బాగలేదు, వెయ్యవే నా పానములా బాగలేదు, పైరగాడు పత్తంది పట్ట మంచం వెయ్యవే నా పానములా బాగలేదు, మంచం వెయ్యవే నా పానములా బాగలేదు, మంచం వెయ్యవే నా పానములా బాగలేదు, అయ్యో పైరగాడు పత్తంది పట్ట మంచం వెయ్యవే నా పానములా బాగలేదు, పానములా బాగలేదు, పట్టె మంచం వెయ్యవే నా పానములా బాగలేదు, పంటనో వండనో పరుపులన్న వర్వవెన పానములా బాగలేదు, పరుపులన్న వర్వవెన పానములా బాగలేదు, పరుపులన్న వర్వవెన పానములా బాగలేదు, పరుపులన్న వర్వవెన పానములా బాగలేదు, అడ్డడాన్ని మక్కలేంచి అంగి జబల వయ్యవెన పానములా బాగలేదు, అంగి జబల వయ్యవెన పానములా బాగలేదు, అంగి జబల వయ్యవెన పానములా బాగలేదు, పానములా బాగలేదు, బుక్కుతనో బుక్కనో బుగ్గలేరి పెట్టే నా పానములా బాగలేదు, 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 అద్దకిలా సాపదెచ్చి అక్క ముక్క అండవెన పానములా బాగలేదు, 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 తింటనో తినానో తేపక ముక్కయ్యే నా పానములా బాగలేదు, తేపక ముక్కయ్యే నా పానములా బాగలేదు, తింటనో తినానో
పారండి పవ్వ తెచ్చి బల్ల కింద పెట్టేనా పానములా బాగలే బల్ల కింద పెట్టేనా పానములా బాగలేదు నా పానములా బాగలేదు బల్ల కింద పెట్టే నా పానములా బాగలేదు అప్పులోడింటికత్తే సత్తడాని చెప్పే నా పానములా బాగలేదు 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 ఇచ్చటోడింటికత్తే ఉన్నడని చెప్పే నా పానములా హుషారుంది ఇక ఉన్నడాని చెప్పే నా పానములా హుషారుంది 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 అద్భుతం మీరు నిజంగా ఇక్కడనే ఇంత ఇరగదీసిరంటే పబ్లిక్ లో ఇక తెలంగాణ తెల్లవారులు రోజుల తరబడి నడుస్తుంది మీ హవా ఎల్లమ్మ కథ పడ్డా అనుకో అన్న 5 రోజులుగా మాకు ఆనందం అన్న ఎల్లమ్మ కథ పడ్డప్పుడు ఈసారి నువ్వు నన్ను ప్రత్యేకంగా పిలువాలి ఖచ్చితంగా పిలిస్తే ఎక్కడైనా కానీ నేను మొత్తం దాన్ని రికార్డ్ చేసుకొని ఈ ప్రపంచానికి కొండ్ర వెంకన్న గౌడి యొక్క ప్రతాపం ఏందో చూపించాలి అన్నయ్య థ్యాంక్ యూ ఇది వాస్తవంగా ఇది మచ్చుక్కే ఎందుకంటే ఇంత దూరం వచ్చినాం కాబట్టి అన్న ఆయనకు టైం లేకపోయినా మనకు టైం ఇచ్చిండు మన తెలంగాణ ఛానల్ నుంచి మరిన్ని ఇటువంటి ఆనిముత్యాలు ఎందుకంటే ఇటువంటి కళలు అరుదు వీళ్ళ తర్వాత మళ్ళీ మన తెలంగాణ అస్తిత్వం ఉంటుందో ఉండదో కూడా తెలియదు అటువంటి గొప్ప మహానుభావులు 101 దీపాలతో ఇందాక కాంతులు వంచిరు ప్రారంభమే ఆ తర్వాత పాటలతో మాటలతో ఆటలతో ఎంత అద్భుతంగా చూసిరు కదా నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న మిమ్మల్ని ఇలా సత్యనారాయణ బోనం కూడా ఉంటుంది అన్న బోనం మళ్ళీ ఒకసారి మీకు చూపెడతాను డెఫినెట్గా ఇంకా మనం మొత్తం పూర్తి స్థాయిలో అన్న కథని 5 రోజులు క్యాప్చర్ చేసుకునే పని ఒకటి చేసుకుందాం మీరు మాకు టైం ఇచ్చి ఇంత ప్రదర్శన ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్న కళాభివందనాలు మీకు మీ కళకు మీ కళా పాదాలకు వందనాలు థ్యాంక్ యూ అన్నయ్య కృతజ్ఞతలు అది మిత్రులారా మళ్ళీ ఒక అద్భుతమైన కళాకారులతో మళ్ళీ గద్దాం కొండ్ర వెంకన్న గారు మనకు నిజంగా బేగంపేట నుంచి టైం ఇవ్వటం నేను బేగంపేటకు రావటం ఇదంతా కూడా నిజంగా చాలా ఆనందంగా ఉంది ఈ కళని మనం మన తెలంగాణ నుంచి దేశాలకు ఖండాంతరాలకు పంపించి ఈ ఖ్యాతిని మన జాతిని మన నీతిని నిలబెట్టుకునే దిశగా ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ నమస్తే